కారుణ్య సమూహపు ప్రతిరోజు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ఈరోజు మన స్వాధ్యాయంలో మరి మన జీవితంలో ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ఒకానొక ముఖ్యమైనటువంటి భావోద్వేగం చిరాకు, ఇరిటేషన్. సో దీని గురించి మనము ఎంత బాగా తెలుసుకుంటే అది అలాంటి పరిస్థితులు మనకి మన జీవితంలో వచ్చినప్పుడు దీని వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి అని గనక ఆ ఎరుక ఒక క్షణిక పాటు ఆ ఎరుక మన జీవితాన్ని మార్చేస్తుంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మరి ముందుగా మనందరి గురువు ఈరోజు మనము ఇంత చక్కటి మార్గంలో ఉండడానికి కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ఈ యొక్క ఇరిటేషన్ మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి టార్కోమ్ సెరాయిడారియన్ గారిని మనందరి లోపలికి ఆహ్వానించుకుంటూ, వారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం మనము అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ, మరి టార్కోమ్ సెరాయిడారియన్ గారిని మనందరి లోపలికి ఆహ్వానించుకుంటూ మరి ప్రారంభించుకుందాం. ఇరిటేషన్, చిరాకు, ఈ మాట అంటే తెలియని వారు అంటూ ఎవ్వరూ ఉండరు కదా. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో, మరి అది కుటుంబంలో కానివ్వండి, బిజినెస్ లో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరిలోనూ మనకి సర్వసాధారణంగా కనిపించేటువంటి మరి ఈ యొక్క చిరాకు వల్ల మరి ఎన్ని మన యొక్క దేహము ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని తెలుసుకుంటే మనము ఆశ్చర్యపోవడంలో మరి ఏ మాత్రం సందేహం లేదు. మనందరికీ తెలుసు, మరి మనము ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, అప్పుడు మన యొక్క దేహంలో మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా కొన్ని ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి డోపామైన్ అని, ఎండోర్ఫిన్ అని, ఆక్సిటోసిన్ అని, అలాగే సెరోటోనియన్ అని, ఇలాగా కొన్ని కొన్ని మన ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో అవి ఆటోమేటిక్ గా మన మన యొక్క దేహంలో విడుదలయ్యి మనకి చక్కటి ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తూ ఉంటాయి. అదే విధంగా మన యొక్క చిరాకు అనేటువంటి ఇలాగ నెగిటివ్ భావోద్వేగాల వల్ల మన దేహంలో కూడా మనకి తెలియకుండానే కొన్ని విషపూరితమైనటువంటి హార్మోన్స్ మనలో రిలీజ్ అవుతాయి. వాటి వల్ల మనము అనేక అనారోగ్య సమస్యలకి, అనేక మానసిక సమస్యలకి అవి ఎంతో కారణం. మరి ముఖ్యంగా ఏమవుతుంది అంటే గనక ఈ యొక్క ఎప్పుడైతే మనకి చిరాకు అనేది రావటం మూలాన ఆ మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రంలో మనందరికీ తెలుసు, ఈ దేహము అంటే ఈ యొక్క కనిపించేటువంటి దేహం మాత్రమే కాదు, మనము 7 కోశాలతో మరి యొక్క దేహం అనేది ఉంది. మరి ప్రాణ భౌతిక భౌతిక భౌతికంగా కనిపించేటువంటి ఈ శరీరం గురించి మనకి తెలుసు. అలా కాకుండా మనకి ఇంకా ప్రాణమయ కోసము, అలాగే మరి మనోమయ కోసము, అలాగే ఇలాగా నిమ్న శరీరాలు, ఉన్నత శరీరాలు అనేవి మనకి ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఈ చిరాకు అనేటువంటి రావడం మూలాన మన యొక్క మన యొక్క ప్రాణమయ శరీరంలో, సూక్ష్మ శరీరంలో, అలాగే మన యొక్క మనో శరీరంలో అవి చాలా ఆ క్షీణించిపోయి, కాలిపోయి, ఈ యొక్క శరీరాల ద్వారా మన యొక్క దేహానికి తీసుకోవలసినటువంటి ఎనర్జీ తీసుకోకుండా మరి ఉండడం మూలాన వాటి యొక్క ఎనర్జీ ఎప్పుడైతే ఈ యొక్క శక్తి అనేది మన లోపలికి ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రవహించేది అంటే ఈ ప్రవహించేటువంటి శక్తి మనం తీసుకోలేనప్పుడు మన లోపల మన దేహంలో ఉండేటువంటి అనేక ఏవైతే ఆర్గాన్స్ కానివ్వండి, ఎక్కడెక్కడైతే ఆ యొక్క
శక్తి అనేది ప్రసరించకుండా ఉంటుందో అక్కడ ఆ భాగాలన్నీ కూడా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాయి. మనకి ఈ యొక్క శక్తి అనేది మన అన్ని కోశాల నుంచి కూడా ప్రవహిస్తూ ఉండాలి. అక్కడ ఎక్కడైతే ఆటంకం ఈ యొక్క నెగెటివ్ ఈ భావోద్వేగాలు సరిగా లేనప్పుడు, ముఖ్యంగా ఈ చిరాకు అనేటువంటిది ఈ యొక్క నిమ్న శరీరాలు ఏమైతే మరి సూక్ష్మ శరీరము, ప్రాణమయ శరీరము, అలాగే మనోమయ శరీరము ఇవన్నీ గూడా చాలా క్షీణించిపోయి వాటి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ మనకు అందకుండా ఉండడం మూలాన మన లోపల ఒక శక్తి అనేది తీసుకోకుండా ఉండడం మూలాన ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మరి వాటి గురించి మరి ఎలాగా అది మనల్ని ఆపుతుంది అనేది తెలుసుకునే ముందు, అసలు ముందుగా మనకి చిరాకు అంటే గనక ప్రతి ఒక్కళ్ళకి కామన్‌గా కొన్ని ఆహ్, ఏ రకాలుగా గూడా వస్తుందనేది తెలుసుకోవడం గూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ గూడా ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ఫస్ట్ అసలు కోపము, చిరాకు అసలు దీనివల్ల ఏం వస్తుంది అనేది మనం ఎప్పుడైతే మనం డీటెయిల్డ్‌గా తెలుసుకుంటామో, ఇవన్నీ కూడా మన జీవితంలో మన జీవితంలో కూడా ఇవన్నీ సిట్యుయేషన్స్ ఉన్నాయి కదా! అనేటువంటి ఒక చక్కటి అవగాహన మనందరిలోనూ కలుగుతుంది. అందుకు ముఖ్యమైనది మనం కొన్ని పాయింట్స్ చాలా అసలు ఎలాంటి పరిస్థితుల వల్ల మనకి ఈ యొక్క చిరాకు అనేది వస్తుందనేవి కొన్ని అద్భుతమైన పాయింట్స్ తెలుసుకున్న తరువాత, అది ఏ విధంగా మన యొక్క దేహాన్ని ఎలాగా అది ఎఫెక్ట్ చేస్తుంది, దానివల్ల మనం ఎంత కోల్పోతున్నాము, అలాంటి వ్యక్తులతో మనం ఎలా ఉండాలి, అలాంటి పరిస్థితులతో ఎలా ఉండాలి, మరి వాటి నుంచి తప్పించుకోవాలంటే మార్గాలు ఏంటి అనేవి మరి డీటెయిల్డ్‌గా వెళ్ళే ముందు అసలు ఈ చిరాకు ఏ కారణాల వల్లగా మనకి వస్తుంది అనేది గూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. సో, అందులో మనందరికీ గూడా బాగా తెలిసిన విషయం ఏంటంటే కోపము. కదా! కోపము ఎక్కడుంటే అక్కడ చిరాకు అనేది తాండవిస్తూ ఉంటుంది. అవునా? కోపం అనేది ఎందుకొస్తుంది గూడా మీ అందరికీ గూడా చాలా బాగా తెలుసు. మనము అనుకున్నది జరగనప్పుడు, మనం చెప్పింది చెయ్యనప్పుడు, ఇది కోపం అనేది మరి అతి సహజంగా ప్రతి చోట, ప్రతి వ్యక్తిలోనూ చూసేటువంటిది ఒకానొక ముఖ్యమైనటువంటి కారణం. దీనివల్ల మనకి చిరాకు అనేది పెరుగుతుంది. ఓకే. ఇది ఒక పాయింట్. మరి రెండవ పాయింట్ ఏంటి అంటే, టార్కమ్ సెరాయిడారని గారు మనందరికీ చాలా చక్కని పాయింట్స్ చెప్తున్నారు. ఘోరాలు, నేరాలు వంటి క్రైమ్ సినిమాలు చూసినప్పుడు అలాంటి పుస్తకాలు చదివినప్పుడు, హారర్ మూవీస్ చూసినప్పుడు, మరి అలాగే మరి ఆహ్, ఇంకా మరి అలాంటి ఎప్పుడు గూడా చిరాకుగా ఉండేటువంటి వ్యక్తులతో ఉన్నప్పుడు కూడా మనకి తెలియకుండానే ఈ యొక్క మరి ఆహ్, ఈ ఇది ఆటోమేటిక్‌గా ఈ చిరాకు అనేది మనకి ఆటోమేటిక్‌గా మనలో క్రియేట్ అవుతూ ఉంటుంది. చూసారా? మనము చాలా సర్వసాధారణంగా అన్ని సినిమాలు చూసేస్తూ ఉంటాం. నో మై డియర్ ఫ్రెండ్స్ అన్నీ చూడకూడదు. మనకి ఏ సినిమా చూస్తే మనం హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటామో, ఏ సినిమా చూస్తే మనలో ఆ యొక్క ప్రేమ అనేటువంటి ఎమోషన్స్ కలుగుతూ ఉంటాయో, ఏదైతే మనల్ని మోటివేషన్ చేస్తూ ఉంటాయో అలాంటి మూవీస్ చూడాలి. అలాంటి బుక్స్ చదవాలి. అలాంటి వ్యక్తులతో మనం ఉండాలి. చూసారా? అలాంటివి చూడడం మూలాన కూడా మనకి ఏమవుతుందంటే, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్నీ కూడా పైకి ఏమీ కనిపించినట్లు ఉంటాయి. కానీ అవన్నీ కూడా మన యొక్క సూక్ష్మ శరీరంలో ఎన్నో చీలికలు మరి వాటిని క్షీణింపచేయడానికి ఇవన్నీ గూడా ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉంటాయి. మనం అనుకుంటా ఉంటాం సినిమాలో ఏముంది? హారర్ మూవీ కొంచేపు చూసాం గదా! అనుకుంటాం. లేదు మై డియర్ ఫ్రెండ్స్ చూడండి. వాటి మూలాన మనకి తెలియకుండా మన సూక్ష్మ శరీరంలో ఎన్నో చేంజెస్ కలిగి మనం ఎంతో ఇబ్బంది పడడానికి కారణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి పాయింట్స్ అన్నీ గూడా మనకి పైకి కనిపించకపోవచ్చు. కానీ అవి మన సూక్ష్మ శరీరంలో, మన యొక్క నిమ్న శరీరాలలో అతి ముఖ్యమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని పాయింట్స్ గూడా మనము గమనించుకుంటూ ఉండాలి. మన జీవితంలో ఎక్కడెక్కడ మనం వీటిని ఆహ్, ఆహ్, మనం మనం వీటిని ఎక్కడెక్కడ మనము ఈ సందర్భాల్లో ఉన్నాము అనేది చెక్ చేసుకోవాలి మనం. ఇక మూడవది ఏంటి అంటే తిరస్కరించడం. ఇప్పుడు చూడండి మీరు ఆహ్, ఎవరన్నా మిమ్మల్ని అయిష్టంగా చూసారు అనుకోండి.
ఎవరన్నా మిమ్మల్ని అయిష్టంగా మీరు ఒకళ్ళ ఇంటికెళ్లారు. ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అయిష్టంగా వాళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మీకు నచ్చలేదు. అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఒక రకమైనటువంటి ఫీలింగ్ అది గూడా ఈ చిరాకుకి కారణం మై డియర్ ఫ్రెండ్స్. అది ఆటోమేటిక్‌గా మన మీద ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది. సో, అలాగే ఇప్పుడు మీరు ఒక పని చేశారు. ప్రతిసారి దాన్ని తిరస్కరిస్తున్నారనుకోండి. చిరాకు అనేది మనం మన ఇది గూడా మన కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఒక వంట చేశాము, నచ్చలేదు, తిరస్కరించారు. వాళ్ళకి నచ్చలేదు. మనకక్కడ చిరాకొచ్చేస్తూ ఉంటుంది. ఆ! అలాగా ఏదైనా మీరు మిమ్మల్ని ఇష్టపడనప్పుడు, మిమ్మల్ని తిరస్కరించినప్పుడు, ఇది మరి ఇది ఒక ఈ యొక్క సిట్యుయేషన్స్ అనేవి గూడా మనలో చిరాకు అనేవి రావడానికి అతి ముఖ్యమైనటువంటి కారణాలు. ఇంకా ఇంకా, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గూడా మనకు తెలుసు. ఏదో ఒక సందర్భంలో వీళ్ళు నన్ను బాగా ఉపయోగించుకున్నారు. నన్ను మోసం చేశారు. ఇప్పుడు మనతో బాగా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు మనతో. మంచిగా ఒక ఫ్రెండ్ మీరు ఎంతో నమ్మారు. ఆ నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు అనుకోండి. మిమ్మల్ని ఎంత చిరాకొస్తుందంటే అందులో దానివల్ల మీలో కలిగేటువంటి ప్రభావం ఎంతుంటుందంటే అంత విపరీతంగా ఉంటుంది. మరి అలాగే ఇంకా ఈ చిరాకు అనేది తాము చెప్పినదంతా చెప్పినట్టుగా జరగాల్సిందే. అంతే. ఇది ముఖ్యంగా ఆఫీసర్స్‌లో, ఉద్యోగంలో, అత్తగారుల్లోనూ ముఖ్యంగా చాలా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాను. నేను చెప్పాను అంటే చెయ్యాల్సిందే అంతే. నువ్వు చెయ్యకపోతే ఇంక చేయలేదనుకోండి చిరాకొచ్చేస్తూ ఉంటుందనమాట. మనకి తెలీదు. అలాగా మనం బిహేవ్ చేయడం మూలాన మనలో ఇంత ఇబ్బంది కలుగుతుందని మనకు తెలీదు. కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్స్ మనము ఆహ్, ఎవరితో అన్నా మరి అలాగా తాము చెప్పిందల్లా మీరు చెప్పిందల్లా వాళ్ళు చేయలేదంటే గనక వెంటనే మనకి చిరాకు వస్తుందా? అనేది గూడా మనము ఎంతో గమనించుకోవాలి. మరి అలాగే మనందరికీ గూడా మరి ఆరో పాయింట్ ఏంటి అంటే గనక ఆహ్, మనందరికీ గూడా ఒకానొక ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం చిన్నప్పుడున్నప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉండేవి. ఇప్పుడుకొచ్చేటప్పుడు పరిస్థితులు ఒకలా ఉండాలి. ఉదాహరణకి మనం చిన్నప్పుడు ఉండేటప్పుడు ఉమ్మడి కుటుంబాలనేవి చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అలా లేవు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా మరి సెపరేట్‌గా ఉండడం అనేది అయిపోయింది. అంటే అక్కడేంటి పరిస్థితి మారిపోయింది. సో, కొంతమంది ఈ పరిస్థితులని ఆహ్, మొ కి అనుగుణంగా అడ్జస్ట్ అవ్వలేకపోవడం మూలాన చిరాకొస్తూ ఉంటుంది. మీరు అనుకుంటూ ఉంటారు. అబ్బా! మేము ఇలా ఉండేవాళ్ళము. ఇప్పుడేమో అలా ఉండట్లేదు. అని మనకి చిరాకొచ్చేస్తూ ఉంటుందనమాట. అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ అలా అడ్జస్ట్ అయ్యేటువంటి గుణం లేకపోతే మనకి చిరాకు అనేది వస్తూ ఉంటుంది. సో, ఇది ముఖ్యంగా మరి మనం గమనించుకోవాలి. ఒక పల్లెటూరులో ఉన్నాము. ఒక పట్టణంలోకి వచ్చాము. అక్కడ ఇక్కడ ఏవో కొంచెం అడ్జస్ట్‌మెంట్ కుదిరినప్పుడు చిరాకొచ్చేస్తూ ఉంటుంది. అలాగా మనకంటూ ఒక పెట్టుకుంటాము. అది సరిగ్గా అలాగా మనం కొత్త పరిస్థితులు మనం ఎంటర్ అయినప్పుడు అక్కడ మౌల్డ్ అవ్వలేకపోతున్నప్పుడు కూడా మనకి చిరాకు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఏడవది ఏంటంటే ఫిర్యాదులు చేయడం వల్ల. అంటే మనకి పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్స్ అని చెప్తూ ఉంటారు. చూడండి సడెన్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇద్దరే ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మూడో వ్యక్తి గురించి మీరు మాట్లాడుతూ కంప్లెయింట్ చేస్తూ ఉన్నారు. సడెన్‌గా ఆ మూడో వ్యక్తి వచ్చిందంటే మీ యొక్క ఎక్స్‌ప్రెషన్ ఏంటి చెప్పండి? ఆహ్, ఆహ్, ఆ టైంలో మీలో జరిగేటువంటి అలజడి ఏంటి చెప్పండి? సో, ఫిర్యాదులు, కంప్లెయింట్స్ ఇవన్నీ కూడా మనలో ఎన్నో మరి ఇలాంటి చిరాకులు రావడానికి గూడా ఎంతో కారణం అన్నమాట. ఇంకా ఏంటంటే ఎంతసేపు తన గురించి స్వీయ స స్వీయ సమృద్ధే కావాలి. స్వీయంగా ఆసక్తి కావాలి. ఇంకా అందరి గురించి అనవసరం మనది మనమే కావాలి. అంతా ఇప్పుడు ఏదైనా తెచ్చారు అంటే నేనే దాసుకొని, నేనే అంతా ఉపయోగించుకోవాలి. సామూహికంగా మరి అందరితో షేర్ చేసుకోవడం గానీ, ఎవరైనా మరి సామూహికంగా అందరి ముందు ఎవరినైనా అప్రిషియేట్ చేయడం కానీ, ఇలాంటి అలవాట్లు మనకేమీ లేవనుకోండి. ఎంతసేపు సెల్ఫిష్‌గా అలాగా ఉన్నప్పుడు దానికి ఆపోజిట్‌గా ఏదైనా జరిగిందంటే గనక విపరీతమైనటువంటి చిరాకు అనేది వస్తూ ఉంటుంది. ఇక మరి తొమ్మిదవ పాయింట్ ఆహ్, పుకార్లు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎవరన్నా మీ గురించి మీరు కాని దాని గురించి, మీ గురించి ఏదన్నా ఈవిడ ఇలాగా, అలాగా అని ఏదన్నా పుకార్లు గనక మీరు విన్నారు అంటే గనక ఆ పుకార్లు అనేవి గూడా మన
మన యొక్క దేహంలో ఎంతో మరి చిర్రాకు అనేది క్రియేట్ చేయడానికి మరి ఎంతో కారణమవుతుంది. ఇంకా 10వది ఏమిటి అంటే గనక, ఎక్కడైతే కృతజ్ఞతా భావము లేదో అక్కడ చిరాకు అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే ఋషులు, మహానుభావులు అసలు కృతజ్ఞతా భావం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళని టచ్ చేయొద్దు అని చెప్తూ ఉంటూ ఉంటారు. సో, ఎక్కడైతే కృతజ్ఞతా భావం అనేది లేదో అక్కడ గూడా చిరాకు అనేది ఉంటుంది. ఇక 11వ పాయింట్, బలవంతంగా, బలవంతంగా మీరు మీ కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళకేమో ఈవినింగ్ వాళ్ళు పాపం ఈవినింగ్ టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. మీరు వాళ్ళని ఆపేసి బలవంతంగా వాళ్ళతో వర్క్ చేయించాలి అనుకుంటున్నారు. లేకపోతే మీ ఇంట్లో మీ మీ పిల్లలతో గాని, వాళ్ళకేమో ఒక పక్క సినిమా చూస్తున్నారు, లేకపోతే క్రికెట్ మ్యాచ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకేమో అది అక్కడి నుంచి కదలడం ఇష్టం లేదు. మీరేమో లేదు నువ్వు కంపల్సరీగా అది ఆపేసి వెళ్ళాలిందే అని బలవంతంగా వాళ్ళ మీద రుద్దుతున్నప్పుడు, అలాగా మనము బలవంతంగా ఒకళ్ళ చేత ఏదైనా చేస్తున్నప్పుడు గూడా ఈ చికాకు అనేది ఉంటుందనమాట. ఇంకా మరి 12వ పాయింట్ ఏంటంటే, ఆత్మన్యూన్యత. ఆత్మన్యూన్యత అంటే మనందరికి తెలుసు కదా! నేను ఏమీ చెయ్యట్లేదు. నేనింకింతే. నేనిలాగే ఉంటున్నాను. అందరూ చాలా బాగా ఉంటున్నారు కానీ నేను మాత్రం ఎందుకు పనికిరాను. ఆత్మన్యూన్యత. మనల్ని మనము తక్కువగా చేసుకుంటూ ఉంటాం అనమాట. సో, దీని మూలాన కూడా చిరాకు అనేది వస్తుంది. మనము ఇంకా అలాగే మనకి ఇంకా తొందరపాటు మనందరికీ తెలుసు కదా! మనకిది చాలా అందరిలోనూ ఉండేది. కొన్ని కొన్ని సందర్భాల్లో తొందరపాటు పడిపోతూ ఉంటూ ఉంటాం. సో, ఈ తొందరపాటు మూలాన కూడా మనలో మరి ఈ చిరాకు అనేది అతి సహజంగా మనందరిలో గూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే 14వ పాయింట్, మనము కావాలనే కుళ్ళు, కుతంత్రాలతో విషయాలన్నింటిని గూడా వక్రీకరించినప్పుడు, ఆఫ్‌కోర్స్ మనం ఎవరు అలాంటి ఉండవు. కానీ ఇంకా అసలంటే ఈ చికాకులు ఇన్ని రకాలుగా వస్తాయి అనేది మనం తెలుసుకున్నప్పుడు మనం కొంచెం అలర్ట్‌గా ఉంటామనమాట. దీని మూలాన ఇంత నష్టం ఉందా అని తెలుసుకున్నప్పుడు. సో, మనము కావాలని ఏదైనా విషయాలు వక్రీకరించినప్పుడు, ఇలాంటివేవన్నా జరిగినప్పుడు గూడా చికాకు అనేది వస్తుంది. ఇక మరి 15వ పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇలాంటివన్నీ గూడా తీసుకున్నప్పుడు, అంతే కాదు మనము కొన్ని కొన్ని హఠయోగ సాధనలు అనేవి ఉంటాయి గదా! ఇలా వంచాలి, నడుమ అలా ఉంచాలి. ఇలాంటి వాటిల్లో కూడా అది మనకి సరిగ్గా సెట్ అవ్వనప్పుడు కూడా చికాకులొస్తూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని ఆహ్, మరి మరి శ్వాసలో గూడా కొన్ని బిగించి పట్టడాలు, ఎక్కువ కుంభించడము, ఆపేయడము ఇలాంటివి జరిగినప్పుడు కూడా అవి మనం సరిగ్గా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ గూడా హఠయోగం కానివ్వండి, శ్వాస మీద కుంభించడము, బహిర్గతం ఇవన్నీ గూడా ఏదైనా సరే అక్కడ మనకి చికాకు ఉంది అంటే గనక అది కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇలాంటి వాటి మనం తీసుకున్నటువంటి డ్రగ్స్ అలాగే ఇలాగా సరిగ్గా మనం హఠయోగంలో గూడా ఆ యొక్క ఆసనాలు గానివ్వండి, అవి గూడా సరిగ్గా లేనప్పుడు, అలాగే మనం శ్వాస గూడా కొన్ని కొన్ని స్పెషల్‌గా ఉంటాయి గదా! సో, అలాంటి స్పెషల్‌గా నువ్వు ఇన్ని సార్లు బిగించాలి, ఇన్ని సార్లు శ్వాసను ఆపేయాలి, ఇన్ని సార్లు అని చెప్తూ ఉంటారు గదా! అక్కడ మనకు సరిగ్గా లేదు అంటే గనక అక్కడ గూడా ఈ చికాకులనేవి వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని స్పెసిఫిక్‌గా ఆధ్యాత్మిక ముద్రలు అంటే ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలని కొన్ని కొన్ని ఉంటాయి గదా! అవి గూడా గురువు యొక్క ఆహ్, గైడెన్స్‌తో కాకుండా మనం ఓన్‌గా చేసేటప్పుడు ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు గూడా అలాగా చికాకులు అనేవి మరి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇంకా 16వ పాయింట్ ఏంటి అంటే, మరి ముఖ్యంగా ఇది చాలా సహజం. మనకేదన్నా వినరాని భయంకరమైన శబ్దం వినిపించిందనుకోండి ఎంత చికాకొస్తుంది. ఒక అది ఏదైనా అయ్యుండొచ్చు. ఒక ట్రైను వెళ్ళే సౌండ్ అయ్యుండొచ్చు, ఏరోప్లేన్ సౌండ్ అయ్యుండొచ్చు, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ఒక భయంకరమైనటువంటి పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు కూడా మరి ఈ చికాకు అనేది మరి టార్కోమ్ సెరాయిడారియన్ గారు ఈ 16 పాయింట్లు గూడా ఇన్ని కారణాల వల్ల మనకి చికాకులు అనేవి క్రియేట్ అవుతాయని మరి చెప్తున్నారు. ఇంతే కాకుండా మరి అసలు ఏమవుతుంది అంటే అందుకనేనట ఈ యొక్క ఈ పూర్వము ఎవరైతే మార్గదర్శకత్వం ఇచ్చేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో,
వాళ్ళెప్పుడూ గూడా ఎక్కడుండేవారంటే వాళ్ళు కొండల్లోనూ, చక్కటి ఒక ప్రశాంతమైనటువంటి ప్లేసెస్‌లోనూ ఉండడానికి గూడా కారణం ఇదనమాట. ఎందుకంటే ఈ చికాకు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ 16 పాయింట్లనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటి మూలాన ఈ చిరాకు అనేటువంటిది మనందరికీ నిత్య జీవితంలో జరిగేటువంటి ఏదో ఒక పాయింట్ మనం ఎక్కడో చోట టచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? ఈ చిరాకు అనేది మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్లుగా ఇది మన యొక్క నిమ్న శరీరాలు, మన యొక్క మరి ప్రాణమయ, సూక్ష్మ, మనోమయ శరీరాల మీద మరి అవి కాలిపోవడము, వాటి మూలాన వాటి నుంచి తీసుకునేటువంటి ఎనర్జీ మన అవయవాలు పూర్తిగా తీసుకోలేకపోవడం మూలాన అనేక అనారోగ్యాలు వస్తాయని మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా అసలు ఎలా జరుగుతుంది అంటే ఈ యొక్క ఈ చికాగో అనేది రావడం మూలాన అవి ఒక అలలులాగా ఒక వలయాలులాగా ఏర్పడతాయట మై డియర్ ఫ్రెండ్స్. ఈ చికాకు ఎప్పుడైతే ఏర్పడిందో బాగా అర్థం చేసుకోండి. అంటే మనకి కంటికి కనిపించినటువంటి వైబ్రేషన్స్ అనేవి మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాము ఈ కనిపించంటే మనకి ఆ చికాకు వచ్చినప్పుడు ఆ మనిషి అనుకుంటాం. కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ మనిషి నుంచి వచ్చేటువంటి ఆ వైబ్రేషన్స్ ఏమైతే ఉన్నాయో, ఆ చికాకు నుంచి విడుదలైనటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ అవి అలలులాగా ఒక వలయాల్లాగా ఏర్పడతాయట. ఆ వలయాల్లాగా ఏర్పడి అవి మనకి చేరి అవి మనకి కాంతి, వివేకము, జ్ఞానము మన దగ్గరికి రాకుండా అవి అడ్డుపడుతూ ఉంటాయట. చూడండి మరి. ఇవి ఇలాంటివి ఇంతే కాదు. ఇప్పుడు అలాంటి వలయాలు వచ్చినప్పుడు ముఖ్యంగా మన యొక్క మానవ దేహంలో మణిపూరక చక్రం దగ్గర ఇవన్నీ గూడా ఫస్ట్ కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అది గనక మనం మన యొక్క ధ్యానం చేసి మనము గనక శక్తితో కరెక్ట్‌గా ఉన్నాము అంటే గనక ఆ వైబ్రేషన్స్ అవి మనల్నేమి చేయలేవు. అలా కాకుండా మన దగ్గర ఆ శక్తి లేదు అన్నప్పుడు ఏమవుతాయంటే ఆ చికాకు నుంచి వచ్చినటువంటి ఆ యొక్క అలల ద్వారా వచ్చినటువంటి ఆ వలయాకారపు శక్తి మన యొక్క మణిపూరపు చక్రం దగ్గర ఫస్ట్ అటాక్ అవ్వడం జరుగుతుందనమాట. అది జరిగిన తరువాత అది ఏమవుతుందంటే నెమ్మదిగా అది మన యొక్క అక్కడ అక్కడ నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి నాళాలలోకి వాటిలోకి మరి చేరడం అనేది జరిగి అక్కడ మరి ముఖ్యంగా ఆహ్, ఆ మణిపూరక చక్రం దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణమయ్యి అది నెమ్మదిగా అక్కడితో ఆగదట. అది నాడీ మండలపు గోడలలోకి గూడా ప్రవహిస్తూ ఉంటాయట అలలు. అవి అలలు ప్రవహించి అవి విచ్ఛిన్నమైనప్పుడు దానిలో నుంచి విషం అనేది వస్తుందట మై డియర్ ఫ్రెండ్స్. ఆ యొక్క వాటి మూలాన ఈ యొక్క ఈ అలలు మనల్ని చేరినప్పుడు వాటి ద్వారా మన యొక్క నాడీ మండలంలోకి ప్రవేశించినప్పుడు అవి అక్కడ కొన్ని విషయాలని మరి రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందట. ఇక్కడితో ఆగలేదు. ఇక్కడితో మనం రిలీజ్ అవ్వడం అనేది కాదు. ఈ విశ్వంలో మనకి కంటికి కనిపించకుండా అనేక అణువుల విచ్ఛిన్నం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విచ్ఛిన్నం జరిగినప్పుడు కూడా ఈ విశ్వంలో కూడా కొన్ని మరి కలుషితమైనటువంటి వాయువులు ఈ విశ్వంలో రిలీజ్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము గనక మన లోపల ఆల్రెడీ ఈ యొక్క చికాకుల వల్ల ఆల్రెడీ ఒక విషయం మనలో ఉంది. అది ఆల్రెడీ విశ్వంలో విచ్ఛిన్నం వచ్చిన తరువాత వచ్చేటువంటి ఆ కలుషిత వాయువు గూడా అది ఎప్పుడైతే మన లోపల విషం ఉందంటే, అలాంటి కలుషితమైనటువంటి వాయువులని మనం త్వరగా కనెక్ట్ అయిపోతూ ఉంటామనమాట. సో, చూడండి ఇంత ఉంది. ఫస్ట్ మన యొక్క భావోద్వేగాలు అంటే మన యొక్క ఈ చిరాకులు, ఈ యొక్క పరిస్థితుల వల్ల వచ్చేటువంటి ద్వారా మన లోపల కొంత విషయం అనేది పెట్టుకుంటున్నాం. అంతే కాకుండా అది అక్కడితో ఆగడం లేదు. ఇంకా విశ్వంలో ఏమైతే విషవాయువులు మరి అణువుల విచ్ఛిన్నం జరిగినప్పుడు కొన్ని విశ్వంలో ఉన్నటువంటి విషవాయువులకి కూడా మనము కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ 2 మరి ఎప్పుడైతే మరి జరిగినప్పుడు మన యొక్క ఆలోచనలు సరిగ్గా ఆలోచించేటువంటి ఆలోచనలు మనకు ఉండవు. మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేము.
మనం అసలు జ్ఞానం వినాలి అనేటువంటి ఆసక్తి, కాంతి ఇవన్నింటిని కూడా మనము ఇక పూర్తిగా మన యొక్క ఆలోచన శక్తి అనేది పూర్తి నిర్వీర్యంగా మారిపోతూ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. అంతే కాకుండా ఆహ్, వీటి మూలానట ముఖ్యంగా ఆహ్, కళ్ళు, చెవి, ముక్కు ఇవన్నీ కూడా అలాగే ఆహ్, సంతానోత్పత్తి ఆహ్, ఆర్గాన్స్ ఇవన్నీ గూడా కళ్ళు, ముక్కు, చెవులు అలాగే ప్రత్యుత్పత్తి చేసేటువంటి అవయవాలు గూడా వాస్తాయంట మై డియర్ ఫ్రెండ్స్. అది గూడా స్పెసిఫిక్‌గా చెప్తున్నారు టార్కమ్ సెరాడరియన్ గారు. సో, ఈ విధంగా మరి అలాగా మన లోపల రిలీజ్ అయినటువంటి విషయము విశ్వంలో కలిగినటువంటి ఆ రిలీజ్ అయినటువంటి వాయువు మరి కలిసినప్పుడు మన యొక్క రోగనిరోధక శక్తి అనేది పూర్తిగా తగ్గిపోయి అనేక అనేక మరి చెడు మన ఆరోగ్యం మన యొక్క దేహంలో చెడును కలిగించేటువంటి బాక్టీరియాలు, వాటన్నింటికి కూడా డోర్స్ ఓపెన్ చేసిన వాళ్ళము అవుతామనమాట. చూసారా ఎంత ఉందా అని అనిపిస్తుంది మనకి. సో, మరి వాటి నుంచి మరి ఇది కేవలము అక్కడితో ఆగిపోవట్లేదు. కేవలము ఈ చికాకుగా ఉండే వాళ్ళతో అక్కడితో ఆగట్లేదు ఈ యొక్క స్టోరీ. అది ఏమిటి అంటే వాళ్ళు ఉపయోగించే వస్తువులు, వాళ్ళు ఉపయోగించేటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ అక్కడ అంతా గూడా ఆ వైబ్రేషన్స్ అన్నీ గూడా మారిపోతూ ఉంటాయి. అవి నెమ్మదిగా వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళకి కూడా మరి విస్తరిస్తూ ఉంటాయని మరి మహానుభావులు చెప్తూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నారు టార్కమ్ జహైరారియన్ గారు పూర్వము ఒక ఇల్లు గూడా కొనాలి అంటే గనక ఆహ్, వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి భావాలతో ఉండేవారు. ఎందుకంటే ఆ ఇల్లు అంతా గూడా ఆ యొక్క వైబ్రేషన్‌తో నిండిపోయి ఉంటుంది. సో, అందువల్ల అలాంటి ఇల్లుని కొనడానికి గూడా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉండే వ్యక్తులు ఎలా ఉండేవారు? వాళ్ళ యొక్క ప్రేమగా ఉండేవారా? ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉండేవారా? అని గూడా మరి ఎంక్వైరీ చేసి మరి కొనుక్కునేవారట. మరి టార్కామ్ జెరాడారియన్ గారు చెప్తున్నారు. ఒకానొకసారి వాళ్ళ మావయ్య మరి ఊరు అంటే ప్లేస్ మారవలసి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సోఫాని వీళ్ళకిచ్చారట. టార్కామ్ జెరాడారియన్ గారికి ఇస్తే వాళ్ళమ్మ వెంటనే అది వెంటనే దాన్ని బయటికి ఇసిరేసిందట వాళ్ళమ్మ. "ఏంటమ్మా ఇంత అందంగా ఉన్నటువంటి ఈ సోఫాని ఎందుకు నువ్వలా బయటికి పడేసావమ్మా?" అని వాళ్ళ అమ్మగారిని అడిగినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారట. వాళ్ళ ఇంట్లో మరి ఎన్నో డ్రగ్స్ ఇవన్నీ తీసుకొని అందరిని హింసించేటువంటి ఆ విషపూరితమైనటువంటి వైబ్రేషన్స్‌తో ఉన్నటువంటి ఆ వస్తువులు ఏమి కూడా మనకి వద్దు. అవి అన్నీ కూడా ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ అవన్నీ వద్దు అని వెంటనే వాళ్ళ అమ్మగారు ఆ సోఫాని అంత అందమైన, అంత కాస్ట్‌లీ అయినటువంటి సోఫాని గూడా ఆవిడ బయటికి నెట్టేసారట. వెంటనే వాళ్ళ నాన్నగారు దాన్ని చక్కగా ఒక అగ్గిపుల్ల అంటించి దాన్ని కాల్చేశారట. సో, మనకి అంత ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు వాడేటువంటి వస్తువులు అవి గూడా ఆ యొక్క విషం వాళ్ళ లోపల ఉన్న విషం అక్కడితో ఆగడం లేదట. ఆ విషము వాళ్ళు ఉపయోగించే వస్తువులన్నిటికి గూడా ప్రసరిస్తూ ఉంటుంది. ఆ! వాళ్ళు ముఖ్యంగా ఏమిటి అంటే వాళ్ళతో కరచాలనం చేసినప్పుడు, నుదుటి మీద ముద్దు పెట్టుకున్నప్పుడు, లైంగికంగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ విషం అనేది వెంటనే ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి. చిరాకుగా ఉండే వ్యక్తుల వల్ల వైబ్రేషన్స్ వల్ల వారే ఇబ్బంది పడడం లేదు. అంతే గాకుండా ఈ యొక్క విషయానికి సంబంధించినటువంటి ఇవన్నీ గూడా యూనివర్స్‌లోకి, ఈ విశ్వంలోకి గూడా రిలీజ్ అయ్యి ఎన్నో మరి ఆహ్, సృష్టించడానికి గూడా కారణమవుతుంది. ఆ నెగెటివ్ శక్తులన్నిటిని గూడా మన లోపలికి ఆహ్వానించడానికి కారణమవుతుంది అని టార్కోమ్ సెరాడారియన్ గారు చెప్తున్నారు. మరి మరి అందుకనే వా అవి ఉపయోగించే వస్తువుల్ని కూడా వాడగూడదు. అలాగే ఆహ్, ఈ ఈ యొక్క ఈ విషానికి సంబంధించినటువంటి ఈ వైబ్రేషన్స్ భూమి మీద ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయంట మై డియర్ ఫ్రెండ్స్. భూమి మీద ప్రవహిస్తూ ఉంటాయి. సో, అందుకనే మనము మరి అంటే మన నీళ్ళల్లో అవి ప్రవహించినా కూడా వాటిని టచ్ చేయడం మూలాన నీళ్ళల్లో ఏమీ కాదు. వాటిని తాగినప్పుడు మాత్రం వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. అంతే కాకుండా వాళ్ళ యొక్క ఇంకా ఈ యొక్క
చికాకుతో వాళ్ళల్లో క్రియేట్ అయినటువంటి విషంతో నిండిపోయినటువంటి మనుషులు చేసేటువంటి ఆలోచనల యొక్క ప్రభావము విపరీతంగా ఉంటుందంట మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మరి ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే చైనా చైనాలో వాళ్ళకి ఎవరైతే ఆహ్, శత్రువులు అని భావిస్తారో వాళ్ళకి చిర్రాకుతో ఉన్నటువంటి జంతువుల యొక్క కాలేయాన్ని వాళ్ళకి అన్నంలో తినిపిచ్చేవారట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క శత్రువులు. సో, దాని మూలాన వాళ్ళలో ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతాయని చెప్పేసేసి, ఈ విధంగా కూడా చైనీసు అలాగా చిరాకుతో ఉన్నటువంటి జంతువుల్ని మరి ఆహ్, వాళ్ళకి పట్టడం మూలాన కూడా జరుగుతూ ఉంటుందట. ఇంకా ముఖ్యంగా కొంతమందికి ఈ ఆటో రైటింగ్ కొంచెము ఇవన్నీ కొన్ని శక్తులుంటాయి. ఆటో అంటే మనకి కనిపించిన కుండా మెసేజెస్ తీసుకొని రాసేవాళ్ళుంటారు. అలాగే కనిపించకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళుంటారు. ఇలాంటి వాళ్ళకి గనక ఇది గనక ఉంటే గనక ఈ చికాకు అనేటువంటి ఈ యొక్క విషయం గనక వాళ్ళల్లో గనక ఇది రిలీజ్ అయితే గనక వాళ్ళు అనేక చీకటి శక్తులకి వారు ఆహ్వానించిన వాళ్ళే అవుతారట. అందుకని చాలా చాలా మరి అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మరి టార్కోమ్ సెరాయిడారియన్ గారు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి మరి ఈ చీకటి శక్తులు ఆహ్, ఇవి ఇప్పుడు అంటే ఈ చీకటి శక్తులు అంటే ఈ యొక్క చికాకు ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఎలాంటి పరిస్థితుల వల్ల మనం ఈ చికాకు అనేది పొందుతున్నాము. దీనివల్ల ఎలాంటి పాయిజన్స్ మనలో ఎలాగా క్రియేట్ అవుతుంది. అలాగే ఎలాగే యూనివర్స్‌తో ఉన్నటువంటి ఆ యొక్క విషవాయువుతో కలిసినప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. మరి అలాంటి వ్యక్తుల వల్ల మన చుట్టూతూ ఉండేవాళ్ళు ఎంత నష్టపోతున్నారు. వాళ్ళు ఉపయోగించేవి మరి వాళ్ళ ప్రదేశాలు కానీ ఇలా ఎంతటి ప్రభావం చూపిస్తాయనేది మనం తెలుసుకున్నాం. సో, దీనివల్ల ఇంత, ఇన్ని నష్టాలు ఉన్నాయని తెలుసుకోవడమే కాదు, మరి ఆహ్, ఇవి వచ్చినప్పుడు మనము ఎలాగ దాని నుంచి ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎక్కడో ఒక చోట ఈ పాయింట్స్ అనేవి మనం టచ్ అవుతూ ఉంటాం. సో, అలాగా ఉన్నప్పుడు మనం వాటిని మనం దాన్ని ఒక క్రమశిక్షణగా మరి మనం వాటి నుంచి రక్షించబడాలి అనే దానికి కూడా కొన్ని అద్భుతమైన పాయింట్స్ చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. మరి అవి ఏంటి అంటే కొన్ని కొన్ని ఒక్కొక్క దానికి ముఖ్యంగా కొన్ని 35 మనకి సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాటిల్లో ఏంటి అంటే అంటే ఈ చిర్రాకు నుంచి ఈ విషం ఉత్పత్తయినటువంటి ఆ వైబ్రేషన్స్ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అని చెప్పడానికి కూడా ఒక 35 పాయింట్స్ మనకి చెప్పడం జరిగింది. అవి ఏమిటి అంటే ఆహ్, గులాబీలు, అలాగే కొన్ని రకాలైనటువంటి పుష్పాలు, కొన్ని తైలాలు, అలాగే బార్లీ గింజలంటారు గదా! అవి, కస్తూరి సుగంధము, ఉల్లాసంగా ఉండడము, ప్రేమ, అభినందన మరి ఇలాగా మొత్తం మనకి ఇంకా చాలా పాయింట్స్ మొత్తం ఆల్‌మోస్ట్ మనకి 35 పాయింట్స్ చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఈ 35 పాయింట్స్ గురించి మనము ఇంకొంచెం డీటెయిల్డ్‌గా రేపటి మన సెషన్‌లో కలుసుకుందాం. మరి తెలుసుకుందాము. మరి ఈరోజు మనకి ఆహ్, మరి ఇంతటి జ్ఞానాన్ని అందించినటువంటి టార్కోమ్ సెరాయిడారియన్ గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి తిరిగి రేపటి స్వాధ్యాయంలో మరి ఏ విధంగా ఆ యొక్క ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ నుంచి మనలో రిలీజ్ అయినటువంటి ఆ పాయిజన్ నుంచి మనం ఏ విధంగా బయటపడొచ్చు అనేటువంటి దానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ అన్నీ గూడా రేపటి మన యొక్క స్వాధ్యాయంలో తెలుసుకుందాము. థాంక్ యూ.